సిపిఐ గత శతాబ్ద కాలంగా పేద ప్రజలకు అండగా పోరాటాలు నిర్వహిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్లో గల పార్టీ కార్యాలయంలో పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కాంగ్రెస్ తో పాటు సిపిఐ కృషి ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలకు వంచిస్తుందన్నారు. ఇక పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అటు 4 లేబర్ కోడ్లతో కార్యక వర్గానికి అన్యాయం చేస్తుందన్నారు. నిండు 100 ఏళ్ళు నేటికి ఆనాడు కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న సిపిఐ పార్టీ ఆవిర్భవించింది. ఆనాటి నుండి నేటి వరకు 100 సంవత్సరాల పోరాటంలో అనేక సుదీర్ఘమైన పోరాటం చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, దున్నేవారి భూమి కొరకు, కార్మికుల హక్కుల కొరకు, పరిశ్రమల కొరకు, రాజభరణ రద్దు కొరకు, ఈ దేశంలో స్వతంత్రం కొరకు ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. ఈ దేశంలో ఇలా గాలి నీరు వీడ్చుకున్నాలంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగానే, నేడు సిపిఐ పోరాట ఫలితంగానే దేశంలో స్వతంత్రం వచ్చింది. ఆనాడు కేవలం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ మాత్రమే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. నేడున్న బీజేపీ ఈ దేశంలో పరిశ్రమల్ని మూసివేస్తూ ఉన్నది, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది, ఈ దేశంలో చట్టాల్ని రద్దు చేస్తూ ఉన్నది, ఈ దేశంలో రైతుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నది, కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నది, దేశంలో కుల మతాల్ని విభజించి పాలించే విధంగా చేస్తూ ఉన్నది. ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ సంపదంతా కార్పొరేట్ శక్తులకు నరేంద్ర మోడీ బీజేపీ కట్టబెడతా ఉన్నది. ఇవాళ మన తెలంగాణలో 2 మంత్రులను, వాడు గాడిది గుర్రంలాగా, కిషన్ రెడ్డి గాడి అయితే వాడు గుర్రంలాగా, అరవింద్ వాడు, అట్లనే ఆయన పేరేంటి కేంద్ర మంత్రి, 2 మంత్రులను. ఆ 2 మంత్రులు ఏంటంటే తానే అంటే తందానే అనే విధంగా కేంద్రకు మోడీకి పలుకుతా ఉన్నారు. ఇవాళ ఆదిలాబాద్ వస్తూ ఉన్నారు, ఏ ముఖం పెట్టుకుని వస్తూ ఉన్నారు దేశంలో. ఈ దేశంలో ఇవాళ కార్మికులు ఇక్కడ ఆదిలాబాద్లో సీసీఐ రద్దయింది. ఆనాడు అమిత్ షా గారు పరిశ్రమను ప్రారంభిస్తా అని చెప్పిండు. మరి ఎక్కడ పోయింది ఇవాళ ఎయిర్పోర్టు? ఇవాళ రేవంత్ రెడ్డి అనే వరకు ఇవాళ ఎయిర్పోర్టుకు మరి కదలిక లేదు. రైల్వే ఎక్కడ పోయింది? రైల్వే లైను ఆదిలాబాద్ హార్బర్ ఎక్కడ పోయింది? ఇలా కిషన్ రెడ్డిని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలా దమ్ముంటే ప్రజా వేదిక పెట్టి ప్రజల్లో చర్చించును. బీజేపీ వాడు ఇలా తెలంగాణ ద్రోహి అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా ఇలా ఈ స్వతంత్రం తెలంగాణ ఉద్యమంలో నిధులు రానియకుండా చేస్తాను.